ఇలా సోమవారం కదండి, కొండ నుంచి తిరిగి వచ్చాక నేను పాయసం చేసుకుందామని ఇదిగండి ఈ గ్లాస్తో బియ్యం పోసాను. తర్వాత పెసరపప్పు పోసుకుందాం. అదిగండి ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాటర్ పోసుకుందామండి. 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 1, 2, 3, 4 గ్లాసులు పోసుకుందాం. ఇదిగండి 4 గ్లాసులు, అంటే పాయసం కదా కొద్దిగా మెత్తగా ఉండాలి కదా, అందుకని 4 గ్లాసులు పోసాను. మేము పెట్టుకున్నాను. మూత పెట్టేసుకుందాం. వచ్చింది చూసారా, ఇది మెత్తగా వండుకుందాం. రైస్ ఉడికిందాం చూసుకుందాం. చూసారా, నీళ్ళు మోయినంగా పోసుకుంటే మనకి రైసు మెత్తగా ఉండాలండి. అంటే సాఫ్ట్గా బాగా మెత్తగా ఉండాలి. మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉండాలి. మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే బాగా సాఫ్ట్గా ఉడకాలి పాయసం. బాగా మెత్తగా ఉంటే నోట్లో వేసుకుంటే పూసలా కరిగిపోవాలి. అలా అయితేనే బాగుంటుందండి. ఇత్తులుగా ఉంటే అస్సలు బాగోదు పాయసం. ఇదిగో ఇలా మ్యాష్ చేసుకుంటూ శుభ్రంగా ఉన్న మెతుకు కూడా నలిపేద్దాము. ఇదిగండి బెల్లము యాలకులు 2 నలగొట్టుకున్నాను, దాంట్లో వేసేసుకుందాం. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. కొంచెం బెల్లం కరిగేదాకా ఉందాము. పాలు పోయొచ్చు కదక్క అంటారేమో, పాలు నేను లాస్ట్లో పోస్తానండి. అంటే నేను కాగబెట్టి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. ఈ బెల్లం కరిగిందాక ఉందాము. ఆ కప్పుతో నేను 2 కప్పులు పాలు పోస్తున్నానండి. పెట్టి తిప్పుకుందాము. కమ్మని వాసన వస్తుంది. యాలకులు వేసానాయా. నిజంగా పెసరపప్పు పాయసం అంటేనే చాలా బాగుంటుందండి. నేను దీంట్లో యాలక్కాయలు ఒక్కటేసాను, జీడిపప్పు కానీ ఏమీ వేయట్లేదు. కొంచెంసేపు సిమ్లో పెట్టేసుకుందాం. ఇంకా అండి పాయసం లేకపోతే అడుగంటుతుంది. అదిగో బెల్లపు గట్ట కరగనే లేదు. ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి పాయసం అండి. అడుగంటితే దాని టేస్ట్ అంతా మారిపోతుంది. చూసుకుందాం. కింద మనం చూసుకుంటూ తిప్పుకుంటుంటే కొంచెం ఆ పాలు కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఆ పాలు గట్టి పడతాయి, కొంచెం లాగేస్తాయి. అది బెల్లపు గడ్డలు కూడా కరగాలి కదా, అవి కూడా కరిగేస్తాయి. అంటే ఒకటండి తిప్పుకుంటూ ఉండకపోతే ఏం జరుగుతుందంటే అడుగంటితే అసలు ఆ టేస్టే పోతుంది. ఆ పాయసంలో పెసరపప్పు వేసాం కదా, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అమృతమేనండి, అంత బాగుంటుంది. కొందామండి కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆ తీపి మనకు ఏ స్వీట్లోకైనా కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది. తిప్పుకుందాం. ఇంక ఇలా ఉంటే చాలండి, ఎందుకంటే గట్టి పడిపోతుంది. కాసేపు ఉంటే ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది. మన స్పూన్ వేసుకొని తినడానికి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. గట్టిగా ఉంటే మటుకు తినరు. ఇలా ఉంటే చాలు. ఇంకా నేను స్టవ్ వేసుకుందామండి. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. మీరు ఈ వీడియో చేసుకున్నాకే, ఈ వంట చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. సరేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.